మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. అలాంటి పతంగుల పండుగలో ఎంతో మంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గత సంవత్సరం నుంచే కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఈ సంవత్సరం కూడా 2026లో కూడా చైనా మాంజా బారిన పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆసుపత్రులు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పక్షుల వరకు పెద్దవాళ్ళ వరకు ఎన్నో ఘటనలు ఇలా చైనా మాంజా వల్ల ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఎవరికి రాని ఐడియా ఒక వ్యక్తికి వచ్చిందని చెప్పొచ్చు. ఎక్కడైతే ఇక్కడ నా వెనకాల వెహికల్స్ చూస్తున్నారు, ఈ స్కూటీస్కి కావచ్చు, బండ్లకి, పల్సర్స్కి కావచ్చు, ఈ పైన ఈ సీకులు లాంటివి మనం చూస్తున్నాం. ముఖ్యంగా చైనా మాంజాలు అనేవి ఎక్కువగా ఎవరికి అటాక్ చేస్తున్నాయి అనేది కూడా ఇక్కడ తెలుసుకుంటే కనుక, 2 వీలర్ మీద స్పీడ్గా వెళ్తున్నప్పుడు, లేకపోతే నార్మల్గా రోడ్డు మీద కావచ్చు, గల్లీల్లో కావచ్చు, ఇలా వెళ్తున్న క్రమంలో అవి ఒక్కసారిగా మెడకు అడ్డుకోవటం, ఇలా స్కిన్ విడిపోవడం, ఇలాంటి అనేకంగా గొంతు గాయపడటం ఇలా అనేకంగా కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలా అవ్వకుండా ఒక వ్యక్తికి వచ్చిన ఐడియా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైతే మనకి ఇక్కడ మిర్రర్స్ ఉంటాయో, అద్దాలు ఉన్నాయో, ఆ పైనుంచి కూడా 2 సీకులను అటాచ్ చేసి ఒకవేళ ముందు నుంచి ఏదైనా మాంజా, చైనా మాంజానే కాకుండా ఏ మాంజా వచ్చినా సరే డ్రైవింగ్ చేస్తున్న వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అయితే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ఈ సంవత్సరం నుంచి దాదాపుగా 2000 వెహికల్స్ వరకు కూడా ఇది అరేంజ్ చేయడం జరిగిందండి. ఈ చక్కటి ఆలోచన ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడుతుందని చెప్పొచ్చు, ముఖ్యంగా చిన్నపిల్లలకి. ఎందుకంటే ఇలా పల్సర్ బండ్ల మీద చూసుకుంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ మీద చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకుంటూ ఉంటాం, ఫ్యామిలీతో బయటికి వెళ్తూ ఉంటాం. పండగ కాబట్టి చాలామంది బయటికి వెళ్ళటానికి లేకపోతే ఊర్లు వెళ్ళటానికి ఇలా వెళ్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇది ఎక్కువగా ప్రమాదకరం. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. దీని కారణంగా ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడినట్టుగా అవుతుంది. ఇదంతా కూడా ఈ ఆలోచన రావడానికి ముఖ్య కారణం కూడా ఎంతోమంది చైనా మాంజా బారిన పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రాజు అనే వ్యక్తికి ఇలాంటి చక్కటి ఆలోచన వచ్చిందని చెప్పొచ్చు. మరి ఎలా వచ్చింది ఏంటనేది కూడా మనతో పాటు సికింద్రాబాద్ అడ్డుగుట్ట రాజు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందనేది. నమస్తే అండి. మీకు వచ్చిన ఆలోచన చాలా మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం గత 2-3 రోజులుగా మనం చూస్తున్నాం, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదేవిధంగా చైనా మాంజా వల్ల గొంతుకి గాయమై ఆసుపత్రి పాలైన ఘటనలు కూడా మనం చూసాం. ఎలా వచ్చింది ఏంటి అసలు? ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో 2-3 రోజుల నుంచి ఎట్లా డ్యామేజ్ అయిందన్నారు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారో, అట్లానే మేము 2-3 ఇయర్స్ నుంచి చాలా మేజర్గా చూస్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ ఒక చిన్న పాపకు తగలడం జరిగింది, కాళ్ళకు దెబ్బలు తగలడం జరుగుతుంది అని ఇలా అనేకంగా చైనా మాంజాతో చాలామంది సంక్రాంతి పండుగలో చాలామంది నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వాహనదారులు చాలామంది ఉంటారు, 2 వీలర్ వాహనదారులే చాలామంది అందులో కీలక పాత్రగా ఉంటుండే అనమాట. దెబ్బలు తగలడంలో, మాంజా తెగడంలో. అట్లాంటి వాళ్ళకి ఎట్లా ప్రొటెక్షన్ చేస్తే బాగుంటుంది అని కొంచెం ఆలోచన కలిగి కొంచెం ఎట్లా చేద్దామని చెప్పి ఐడియా ప్లాన్ చేసామన్నమాట. లాస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నాం ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి చూస్తే ఒక రాడ్ని మేము ఏర్పాటు చేసి ఒక శాంపుల్గా మేము మా వెహికల్కి పెట్టి చూసాము. అది కొంచెం మంచిగా ఉంది. కొంచెం యూట్యూబ్లో అవి చెక్ చేస్తే కూడా బాగానే అనిపించింది అనమాట. ఇక మేము ఆ రాడ్ని మేము ఒక 3 months నుంచి ప్లాన్ చేస్తున్నాం. హెవీగా ఉంటే వెహికల్ డ్యామేజ్ అవుతుంది, అట్లా కాకుండా కూడా వాహనదారులకు ప్రొడక్షన్గా ఉంటే ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి చూసాము. అది పెట్టి ప్రయత్నం చేసేదంటే 100% మా దారం అయితే వాహనదారుకు తలవకుండా వెళ్ళిపోతుంది. ప్రమాదం 100% తలగదు. ఇది ఏంటంటే వెహికల్ హ్యాండిల్ నుంచి వెళ్ళి 4 feet అవుట్ వస్తుంది. మ్యాక్సిమం ఎవరైనా కూడా 2.5 feet కంటే ఎక్కువ ఉండరు. సేఫ్ 100% సేఫ్ సైడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మాంజా వల్ల మనకు ప్రభుత్వాలు కానీ ఏమైనా కానీ చాలా సంవత్సరాల నుంచి కూడా వాడొద్దు, విషేదించండి, ఎవరు కూడా దీన్ని అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది. ప్రతి ఒక్కరు యువత అనుకుంటేనే వాడేదే యువత, కాబట్టి యువత అనుకోవాలి వాడొద్దని. వాళ్ళే ఇలా వాడడం వల్ల చాలామంది ఇబ్బంది అవుతుందని చెప్పి ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలామంది పోలీసులు చేస్తారు. అయినా కూడా వాళ్ళు వాడడం అయితే వదలట్లేదన్నమాట. చాలామంది ఇక్కడ కూడా కానీ వాడుతున్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు వాడే వాళ్ళని అయితే మనం ప్రతి వాళ్ళని అయితే మనం జరపలేం. పోలీస్ వాళ్ళ పని పోలీస్ వాళ్ళు చేస్తారు, చాలా గట్టిగా చేస్తారు. వాళ్ళైతే కేవలం మా అంతు సాయం, మా ఏరియా వాళ్ళని మేము ఎట్లా కాపాడుకోవాలి అని ఒక చిన్న ప్లాన్ చేస్తే ఇవాళ మేము 100 వెహికల్లకు పెడదాం అనుకున్నాం. యాక్చువల్లీ 100 వెహికల్లో కాస్త 1000 అయినాయి, 1000 కాస్త 1600 అయినాయి.
విన్నది నిజమేనా? దాదాపుగా 2000 వెహికల్స్కి పైగా దీన్ని ఏర్పాటు చేశారు, అరేంజ్మెంట్ చేశారు. ఫస్ట్ టైం మేము వెహికల్కి పెట్టినప్పుడు ఏంటంటే మాకు తెలియదు కదా ఎవరెవరికి రిక్వైర్మెంట్ ఉంటుందో అని ఏం చేస్తామంటే నా మొబైల్ నెంబర్ మేము పెట్టడం జరిగింది వీడియోలో. ఫస్ట్ టైం 100 అనుకుంటే 800 పెట్టాం. 800 పెట్టినాక కూడా ఒక 1 డే గ్యాప్ ఇస్తే సరిపోతుందిలే అనుకుంటే 100 కాళ్ళు వచ్చేసాయి నాకు నెక్స్ట్ డే. మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ నెక్స్ట్ డే నేను 13కి మా లెవెల్కి చేసాం ప్రోగ్రాము. ఇమీడియట్గా మళ్ళీ 13కి మళ్ళీ ఒక 1000 బండ్లకు మేము పెట్టినాం అనమాట. 1000 బండ్లకు పెట్టినాక కూడా నిన్న మార్నింగ్ అనుకుంటా, నిన్న మార్నింగ్ ఒక అంకుల్ వచ్చాడు. అంకుల్ వచ్చి చౌరస్తం మీద గొంతు తెగింది ఆయనది. గొంతు తెగితే హాస్పిటల్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సో బాబు ఇక్కడ పెట్టిండు లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళంటే మా ఇంటికి వచ్చాడు ఆయన. వస్తే ఆయనతో మాట్లాడితే మేము కొనుక్కోవాలన్నా మాకు ఎక్కడ దొరికితే కూడా తెలియదు. అది కొంచెం మాకు చేయాలి పెట్టండి అని చెప్తే మళ్ళీ వాళ్ళకి కూడా పెట్టి జరగడం మళ్ళీ ఒక వీడియో చేసి పంపించాను అనమాట. ఇంకెవరికైనా కావాలంటే కూడా రండి, మేము మా వెహికల్స్కి పెట్టుకోకుండా మేము ఎందుకంటే మేము జాగ్రత్త చెప్తున్నాము. మ్యాక్సిమం మా వెహికల్స్కి మేము రిస్క్ పెట్టినా కానీ నార్మల్ పీపుల్కి ఖచ్చితంగా మేము సేవ్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇది ఎలా అరేంజ్ చేస్తున్నారు? ముఖ్యంగా ఏమైనా కాస్ట్ ఏమన్నా అవుతుందా? అంటే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు? అంటే పబ్లిక్ అయితే ఫ్రీగానే చేస్తున్నా కానీ నాకైతే ఫ్రీగా రాలేదు. నేనైతే డబ్బులు ఖర్చు పెట్టాను. ఎంత ఖర్చు అయిందండి? ఇప్పుడు దాదాపుగా 2000 వెహికల్స్కి ఇది అరేంజ్ చేశారు కాబట్టి ఎంత ఖర్చు అయింది? ఈచ్ వన్ వచ్చేసి ఒక 65 రూపీస్ వరకు ఖర్చు వస్తుందండి నాకు. ఈచ్ వన్ ఒక 65 రూపీస్ ఖర్చు వస్తుంది. నాకు డబ్బులదేం ప్రాబ్లం లేదు. మేము ఒక 1600 బండికి పెట్టాం కదా, అందులో ఒక 2 మెంబర్స్ సేఫ్ అయినా సంతోషం నాకు చాలా. కానీ ఇంత మంచి ఐడియా రావటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాము, ఒక ఆర్మీ జవాన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇటీవల కాలంలో చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, యంగ్ పీపుల్స్ వీళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే ప్రభుత్వం చాలా వరకు అవేర్నెస్ తీసుకొస్తుంది, పోలీసులు కూడా చెప్తున్నారు, అయినా కూడా చైనా మాంజా కొనుగోలు అనేది అసలు ఎక్కడా ఆపట్లేదు. అదే అర్థం అవ్వట్లేదు మేడం. యాక్చువల్లీ సంక్రాంతి పండుగకి ఎగరేసి ఏదైతే చైనా మాంజ ఉంటుందో అది సంక్రాంతికే ఎవరైతే కొనేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ టైంలోనే కొన్నారు. మేబీ వాళ్ళు ఒక 4-5 మంత్స్ ముందే తీసేసుకొని పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. దాని మీద కూడా కొంచెం ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. ఒక 3-4 మంత్స్ ముందు ఇది డిస్ట్రిబ్యూట్ అనేది అవుతుందన్నమాట. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఏమవుతుందో అది దివాళీ ముందు, దసరా ముందు ఆ టైంలో అవుతుందన్నమాట. ఆ టైంలో మన ప్రభుత్వం కూడా ఈ చైనా మాంజా మీద అప్పుడు చేయదన్నమాట. ఎందుకంటే వాళ్ళు సంక్రాంతి మూమెంట్ ఎప్పుడు ఉంటుందో ఆ మూమెంట్లో ఫోర్స్ని పెంచి అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాకుండా ప్రయత్నం చేసి వాళ్ళు 100% వాళ్ళు ఆపేస్తున్నారు. కానీ అంతకు ముందుకు ఏదైతే వస్తున్నదో వాళ్ళది ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ వరకు వస్తుంది కాబట్టి వాళ్ళు ఈజీగా యూజ్ చేస్తున్నారు. అట్లా మనకి ఇబ్బంది అవుతుంది. ఒక 3 మంత్స్ ముందు నుంచి కూడా కొంచెం ఫోకస్ చేస్తే ఇది ఖచ్చితంగా మొత్తం కట్టడయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నది. చాలా బాగుందండి. మా తమ్ముడు రాజ్ కుమార్, ఇప్పుడు గోల్కొండ రాజ్ కుమార్ అని చెప్పేసి పబ్లిక్ సేఫ్టీ కోసం అని ఆలోచించి ఈ సేఫ్టీ రాడ్స్ ఏదైతే అరేంజ్ చేశారో ఇవి రీసెంట్గా చాలామందికి ఇప్పుడు ఇది మెడల్ తెగిపోవడం అట్లా జరుగుతున్నాయని పొలిటీషియన్లో రాని ఆలోచన మా బ్రదర్ రాజ్ కుమార్కి రావడం చాలా మంచిదని. ఇప్పుడు ఈయన చేయడం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ 1600 పబ్లిక్కి వీళ్ళు సర్వీస్ చేశాడు. దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకెవరైనా కొంతమంది కూడా అట్లనే అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది పెట్టుకోవడం వల్ల చాలామందికి తెగడం వల్ల ఇబ్బంది అయ్యి చాలా ఫ్యామిలీస్ అన్నీ సఫర్ అవుతారు. అది ఆ దృష్టిలో పెట్టుకొని ఆలోచించి తమ్ముడు రాజు చేయడం చాలా బాగుంది. అందరూ చాలామంది ఇంకా చేయాలని ఆలోచన రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ రాజన్న. ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా ఒకటి వేయించుకొని పోయి ఉండే ఇట్లాంటిదే మన కాడి నుంచలే. అండ్ ఆ వేయించుకున్న అనే వల్ల ఇద్దరు సేవ్ అయ్యారు. సో థ్యాంక్ యూ అన్న. సో చూస్తున్నాం కదా, ఈ వెహికల్స్కి మాత్రం అంటే ఇప్పుడు ఎవరైతే పండగ సీజన్ ఉందో ఆ సీజన్లో ఈ చైనా మాంజా కొనొద్దు అంటూ కూడా ఒకవైపు ప్రజలు అలాగే పోలీసులు కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ ఎవరైతే దొంగ అంటే వెనక చాటు నుంచి కూడా ఎవరైతే దొంగ మాంజాన్ని అమ్ముతున్నారో వాళ్ళని పోలీసులు పట్టుకున్నప్పటికీ కూడా ఎన్నో అరెస్ట్లు అయినప్పటికీ కూడా కొన్ని వేల చైనా మాంజాన్ని పోలీసులు పట్టుకున్నప్పటికీ కూడా ఇది మాత్రం అమ్మకాలు తగ్గట్లేదని చెప్పొచ్చు. కొనుగోలుదారులు కూడా అదే సంఖ్యలో పెరుగుతున్నారని చెప్పొచ్చు. ఎవరికి తెలియకుండా, ముఖ్యంగా పోలీసులకు కూడా తెలియకుండా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా చైనా మాంజాని అమ్ముతున్నారు. ఇలా ఒకరి ప్రాణాలు తీయటంలో వాళ్ళే ముఖ్య పాత్ర అవుతున్నారు. కాబట్టి ఈ చైనా మాంజా ఎవరైతే కొంటున్నారో వాళ్ళని, అలాగే వాడుతున్న వాళ్ళు కనుక ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. ముఖ్యంగా ఏదైతే ఈ సీకులకి సంబంధించి అనుకున్నామో అంటే ఎవరైనా సరే 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇవి చోటు చేసుకోకుండా చేసిన ఏర్పాటుకి మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ వినోద్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.